ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం గణేశుని యొక్క 2 మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా ఆవాహన చేసేటువంటి గణేశ మంత్రాన్ని చూద్దాం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పత ఆనః శృణ్వన్నూతిభిః సీదా. అనగా గణాలకు ప్రభు అయిన గణేశ, నీకు నైవేద్యాలను అర్పణ చేస్తున్నాను. జ్ఞానులలో అత్యుత్తమ స్థానం ఉన్నవారిలో అగ్రగణ్యుడవు, ప్రార్థన స్వీకరించు వారిలో అగ్రగణ్యుడవు అయిన నిన్ను మా ఆహ్వానాన్ని విని మా వద్దకు వచ్చి ఆసీనులు కమ్మని ప్రార్థిస్తున్నాను. 2వ మంత్రం అష్టవినాయక మంత్రం. అష్టవినాయక మందిరాలు మహారాష్ట్ర జిల్లాలో ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాళం మురుడే వినాయకమహం చింతామణిం తేవరే లేన్యాద్రౌ గిరిజాత్మజం సువరదం విఘ్నేశ్వరం ఓజరే గ్రామే రంజననామకే గణపతిం కుర్యాత్ సదా మంగళం. అనగా మంగళకరమైన ఏనుగు ముఖాన్ని కలిగి ఉన్న శ్రీ గణనాయకుని స్మరించే వారికి శ్రేయస్సు కలుగును. నెమలిపై స్వారీ చేసే సింధు అనే రాక్షసుణ్ణి సంహరించిన గణనాయకుడి పేరే మోరేశ్వరుడు. కోరిన కోర్కెలు తీర్చే సిద్ధి వినాయకుడు. బల్లాల అనే వ్యక్తి గణేశుని ధ్యానంలో ఉండగా తన తండ్రి కొట్టినప్పుడు ఆ గణేశుడు అతడిని రక్షించెను. అందుచేత శ్రీ బల్లాల వినాయకుడిగా, మురుడ అనగా వరద వినాయకుడిగా, అన్ని విఘ్నాలను తొలగించే వినాయకుడిగా, దేవరే వద్ద కోరిన కోర్కెలు తీర్చే చింతామణిగా, లీన్యాద్రి వద్ద పార్వతీపుత్రుడిగా అనగా గిరిజాత్మగా, మరియు ఓజరే వద్ద విఘ్నేశ్వరునిగా, రంజన్ అనే గ్రామంలో గణపతిగా. ఈ రంజన్ అనే గ్రామానికి ఒక చిన్న స్థల పురాణం కూడా ఉంది. త్రిపురాసుణ్ణి సంహరించే ముందు పరమశివుడు గణేశుణ్ణి ప్రార్థించగా విజయం చేకూరునని అనుగ్రహించిన స్థలం. ఇలా ఆ మహాగణపతి మనపై ఎల్లప్పుడూ తన కృపను ప్రసాదించుగాక. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా అష్టవినాయకుల కృపతో అష్టైశ్వర్యాలు సిద్ధించి సుఖశాంతులతో ఉందురుగాక. ఓం గం గణపతయే నమః.